హాయ్ ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. మనమైతే ఈరోజు డ్యూటీకి వచ్చాం. మన జేసీబీకి అయితే పంచర్ పడింది. ఎందుకు పంచర్ పడిందా అని ఎప్పి చూస్తే ఇంత రిమ్ అయితే ఇరిగిపోయింది. అదే ఇరిగి గుచ్చుకుండిపోయింది. దాన్ని వెల్డింగ్ చేయడానికి అయితే బావల ఇంటికి వెళ్ళాం. మా బ్రో అయితే గేట్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి. బ్రో ఇలా చూడు బ్రో. మేము 2 గంటలు పని చేసే లోపలనే పంచర్ పడింది. దీన్ని ఇప్పుడు గ్రైండింగ్ చేసి వెల్డింగ్ చేయాలి. రిమ్కి అయితే వెల్డింగ్ వర్క్ పూర్తి అయిపోయింది. పంచర్ వేయిద్దామని వేటమావుడు అయితే బయలుదేరాం. ఇదిగో ఈ బ్రో షాప్ దగ్గర అయితే మనం పంచర్ వేయించాం. టైర్కి గాలెక్కడానికి అయితే అరగంట సేపు అయితే పట్టింది. మొత్తం టైర్ని అయితే సెట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. టైర్ని అయితే ఫిక్స్ చేసుకొని 2 గంటల వర్క్ అయితే పూర్తి చేసాం. అంతలోనే స్టెబిలైజర్ అయితే ఇరిగిపోయింది. పొద్దున్న ఇది మార్చాం, ఇప్పుడు ఇది వచ్చింది, ఇరిగిపోయింది. ఈరోజు మనం పని చేసింది అయితే 2 గంటలే, కానీ మళ్ళీ ఇంతలోనే మళ్ళీ రాజమండ్రి పైన అయితే స్టెబిలైజర్ కోసం వెళ్ళి తెచ్చుకోవాలి. మనం అక్కడికి వెళ్ళామంటే లేదు ఆటో నగరే, ఎందుకంటే మన జేసీబీ పార్ట్స్ అక్కడే దొరుకుతాయి ఆటో నగర్లో. మిగతా ఎక్కడ దొరకవు, మనకు దగ్గరలో అదే ఉంది. మా జేసీబీకి అయితే క్రాక్ ఉంది. ఈ అట్టను చూసి ఈ సైజులో మనం అయితే ఒక ఐరన్ ప్లేట్ని అయితే తీసుకోవాలి వెల్డింగ్ చేయడానికి. ఐరన్ షాప్కి అయితే వచ్చాము. మనకు కావాల్సిన ఐరన్ ప్లేట్లు అయితే దొరికినాయి. కాకపోతే అవి 15 కేజీలు వచ్చినాయి. 15 కేజీలు కలిపాడు 1500 బిల్ వేసాడు అనమాట. మన దగ్గర ఉన్న ప్లేట్ని కావాల్సిన షేప్లో అయితే మనం గ్యాస్ వెల్డింగ్తో కోయించాం అనమాట గోకవరంలో. ఈరోజు పనులు అయితే చూసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మార్నింగ్ అవగానే పనులు అయితే మొదలెట్టాం ఇంట్లోనే. అలా వర్క్ అయితే 12 గంటల వరకు చేసాం. మధ్యాహ్నం 2:30 నుంచి అయితే మళ్ళీ వర్క్ అయితే మొదలుపెట్టాం. మా బ్రో అయితే గ్రైండింగ్ చేస్తున్నాడు లెవెల్గా. మళ్ళీ దీన్ని వెల్డింగ్ చేయాలన్నమాట. వెల్డింగ్ వర్క్ కూడా మొదలెట్టేసాం. ఒకవైపు అవగానే ఇంకోవైపు కూడా చేయాలి. 2 వైపులు కూడా క్రాక్ వచ్చింది. ఒకవైపు అయితే వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకోవైపు కూడా వెల్డింగ్ చేయాలి. ఇది పూర్తి అవగానే ఇంకా వెల్డింగ్ వర్క్లు అయితే ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్నవి, అవి అయితే పూర్తి చేయాలి. రాత్రి 8:30 అయితే అయ్యింది. స్టిక్ అయితే ఎందుకు ఎక్కలేదు, చాలా ఇబ్బంది పెట్టింది. దానివల్ల ఒక గంట సేపు ఉన్నాం. ఈ రోజుకైతే పని ఆపేసాం. బకెట్ అక్కడే ఉంది, ఇంకా బకెట్ ఫిక్స్ చేయాలి. బ్రో అయితే అలసిపోయాడు. బ్రో పొద్దున్న నుంచి దీనికి ఆయిల్ సీళ్ళు, ఆ వెల్డింగ్, గ్రైండింగ్ అన్ని వర్కులు చేశాడు బ్రోయే. మనమైతే తక్కువ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపైతే కలుద్దాం ఇంకో వీడియోతో.